హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. రాగిపిండి అంటేనే హెల్త్కి చాలా మంచిది కదండి. మరి నేను ఈ రాగిపిండిని యూజ్ చేస్తూ బిస్కెట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ బిస్కెట్స్ చేసుకోవడానికి ఓవెల్తో పని లేదండి, చాలా ఈజీగా స్టవ్ మీద చేసేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ పిల్లలకి స్నాక్స్ కింద పెట్టడానికైనా, పెద్దవాళ్ళకి టీతో సర్వ్ చేసుకోవడానికైనా చాలా బాగుంటాయండి. ఈ బిస్కెట్స్ చాలా క్రిస్పీగా ఉంటాయండి, నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతాయి. మరి లేట్ చేయకుండా ఈ బిస్కెట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ పిండిని కలుపుకోవాలండి. పిండిని కలుపుకోవడం కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు పంచదారని వేసుకోవాలి. ఈ పంచదారకు బదులుగా మీరు పటికీ బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. పంచదారని వేసేసుకున్న తరువాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి. అదే అండి, మనం సుజీ రవ్వ అంటూ ఉంటాం కదా, దాన్ని వేసుకోవాలి. మనం బిస్కెట్స్ చేసేటప్పుడు ఇలా సుజీ రవ్వను వేసుకోవడం వలన బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా వస్తాయండి. రవ్వను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ఈ రెండింటిని కూడా మెత్తని పౌడర్ కింద గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఈ పౌడర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. తరువాత మనం ఏ కప్పుతో అయితే పంచదారని వేసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు నెయ్యిను వేసుకోవాలి. నెయ్యిని ఇష్టపడని వారైతే నెయ్యికి బదులుగా నూనెని కానీ లేదంటే బటర్ని కానీ యూజ్ చేసుకోవచ్చండి. నెయ్యిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని కూడా స్పూన్తో కానీ లేదంటే విస్కర్తో కానీ క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. ఇలా మనకి చక్కగా క్రీమీ టెక్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పంచదారని వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇదే కప్పుతో 1/2 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ గోధుమ పిండిని వేసుకోవడం వలన మనం కలిపేటప్పుడు బైండింగ్ కింద మనకు ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు బేకింగ్ పౌడర్ని అలానే చిటికెడు బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ప్రెస్ చేస్తూ కాకుండా పైన మునివేళ్లతో చక్కగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రాగా ఇంక వేటిని కూడా వేయనవసరం లేదండి. ఇందులో ఉన్న నెయ్యితోనే మనకి ఈ పిండి అంతా కూడా చక్కగా కలిసిపోతుంది. ఈ విధంగా పిండి అంతా కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పిండిని బాగా నాననివ్వాలి. పిండి నానేలోపు బిస్కెట్స్ బేకింగ్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్ని తీసుకొని ఇందులోకి బటర్ పేపర్ని వేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే ఈ ప్లేట్లోనే 2 చుక్కలు నెయ్యిని వేసుకుని ప్లేట్ అంతా కూడా నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు గోధుమ పౌడర్ని వేసుకుని ప్లేట్ అంతా కూడా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి ఇలా బటర్ పేపర్ని వేసుకున్న తర్వాత ఇందులోకి 2 చుక్కల వరకు నెయ్యిని వేసుకుని బటర్ పేపర్ మొత్తాన్ని కూడా నెయ్యితో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి అంతా కూడా బటర్ పేపర్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెడీగా ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని తీసుకొని మరొకసారి మొత్తం కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. తర్వాత ఈ పిండిలోంచి ఒక చిన్న నిమ్మ సైజ్ అంత పిండిని తీసుకుని రౌండ్ షేప్లో చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకున్న బాల్ని అరచేతిలో వేసుకొని నొక్కుంటే మనకి బిస్కెట్ షేప్ అనేది వచ్చేస్తుందండి. ఈ విధంగా బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా అయినా కూడా కుక్ చేసుకోవచ్చండి. లేదంటే దీనిపైన కొంచెం డెకరేషన్ చేసుకోవడం కోసం చాప్ చేసుకున్న కొన్ని బాదం పప్పుల్ని అలానే కొంచెం జీడిపప్పుని వేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్ని బటర్ పేపర్ పైన వేసుకోవాలి. ఇలానే మిగిలిన బిస్కెట్స్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలండి. మనకి బిస్కెట్స్ అన్నీ కూడా ఒకే సైజులో రావాలి అంటే ఏదైనా ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా పిండిని తీసుకొని ఉండల కింద చుట్టుకొని చేసుకుంటే అన్ని బిస్కెట్స్ కూడా ఈక్వల్ సైజులో వచ్చేస్తాయండి. ఈ విధంగా బిస్కెట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దీనిపైన ఒక మందంగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా స్టాండ్ని కానీ లేదా ఇలా ఉన్న బౌల్ని బోర్లించి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్ ప్లేట్ని పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 20 నుంచి 25 నిమిషాల వరకు ఈ బిస్కెట్స్ని బేక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే మనకి బిస్కెట్స్ అనేవి ఈ విధంగా రెడీ అయ్యి ఉంటాయండి. కానీ ఇవి వేడిగా ఉన్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇవి చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడతాయి. ఇప్పుడు ఈ కడాయిలోంచి ప్లేట్ని తీసేసుకొని ఇందులో ఉన్న బిస్కెట్స్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలానే మిగిలిన బిస్కెట్స్ అన్నిటినీ కూడా కుక్ చేసేసుకోవాలి. చూడండి, బిస్కెట్స్ పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఎంత చక్కగా వచ్చాయో. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా అలానే చాలా టేస్టీగా ఈ రాగి పిండితో బిస్కెట్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి హెల్తీగా రాగి పిండి చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ బిస్కెట్స్ని ట్రై చేసి చూడండి.
మరి మీరు కూడా ఈ బిస్కెట్స్ని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం యోష్ని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.